హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మా ఇంటి దగ్గర పిల్లలు మొక్కలు నాటినారనమాట. తీసుకొచ్చి పొపాయి మొక్క. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు అయితే సెల్లులు చూడరు, ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఎక్కువ సెల్లులు పిచ్చి ఉంటుంది. ఈ పిల్లలు అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ వచ్చి ఆడుకుంటూ ఉంటారు. నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఒకసారి హోలీ పండుగ కూడా వచ్చినారు ఈ పిల్లలే. వచ్చి ఆడుకుంటుంటే నేను కూడా వెళ్ళాను. ఇదిగోండి, ఇది తీసుకొచ్చి నాటినారు. ఎంత హ్యాపీ అనిపించిందో. ఇలాగా పిల్లలు మొక్కలు నాటితే మనకి చాలా ఉపయోగకరాలు ఉంటాయి. మొక్కల వల్ల పిల్లలకి చెప్తూ ఉండాలన్నమాట, మొక్కలు నాటండి అని. స్కూల్లో చెప్తున్నారేమో పిల్లలకి. అందుకే ఒకటి వేప మొక్క, తర్వాత ఇది పొపాయి మొక్క తీసుకొచ్చి నాటినారు, మట్టి చేస్తున్నారు అక్కడ. సరే, పిల్లలు కష్టపడుతున్నారు, నేను కూడా పోయి హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చినానమాట. నేను వెళ్ళేసరికి వీళ్ళు నాటినారు. ఎప్పుడో తీసుకొచ్చి నాటినారంటే ఇందాకే తీసుకొచ్చాము ఆంటీ అని చెప్పినారనమాట. సరే, ఇంకా నేను కూడా అక్కడే ఉన్నాను. ఇంకొకటి వేప మొక్క కూడా నాటినారు. మొక్కలు నాటడం వల్ల మనకి ఈ ఎండాకాలం వస్తే చాలా వేడి ఉంటుంది కదా. ఈ ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఉండాలా. చాలామంది చెట్లకి నరికేస్తుంటారు. మా తమ్ముని కూడా భలే ఇష్టము చెట్లు నాటాలక్క అని చెప్పి. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ పోయి నాటుతుంటాడు అనమాట మా తమ్ముడు. అది ఎవరి స్థలాలు ఎవరివన్నా ఉంది, సంబంధమే లేదు. మొక్కలు నాటాలి. అక్కడ ఖాళీ కనిపిస్తే చాలు. ఇది గ్రౌండ్ అనమాట, పిల్లలు ఆడుతుంటారు. అందుకని ఇక్కడ ఏమీ నాటలేదు, కానీ పిల్లలే తీసుకొచ్చి నాటినారు మొక్కలు. ఎంత బాగుంది చూడండి. ఇవి పండ్లు కాస్తాయి, కాసినప్పుడు మనం తిందాము అని చెప్పి అంటున్నాడు అనమాట. సరే అని చెప్పి వీళ్ళు మొక్కలు నాటే పని అయిపోయిన తర్వాత ఆడుకున్నాం మేమందరం కలిసి సరదాగా. చాలాసేపు ఆడుకున్నాం అనమాట. ఇలాగా ఇప్పుడు చెప్పండి, ఇలాగా పిల్లలతోటిగా సరదాగా ఆడుకుంటూ పిల్లలతోటిగా మనము చిన్నపిల్లలం అయిపోతాం కదా. ఇంకా మనకి ఇంకా ఏమి అనారోగ్యము, ఇంకా ఏదైనా ఏమంటారు, చాలామందికి స్ట్రెస్ వల్ల ఇవి వచ్చినాయి అని చెప్తుంటారు. ఇంకెక్కడి నుంచి వస్తాయి? అంతా మర్చిపోయి ఇట్లా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే, పిల్లలతో వాళ్ళు ఇలా పని చేస్తుంటే మనం కూడా వెళ్ళి హెల్ప్ చేసి వాళ్ళతోటిగా కలిసి ఇలా మొక్కలు నాటితే ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉంటామో ఆడుకుంటుంటే. నాకు బాగా ఇష్టము. పిల్లలు మా ఇంటి దగ్గర వచ్చి జారుబండ ర్యాంప్ ఉంది కదా, జారుతుంటారనమాట. ఎప్పుడు పిల్లల్ని గదిరించడము, అరచడము అలాగే ఎప్పుడు చెయ్యను. వాళ్ళు ఆడుకుంటుంటే నేను కూడా వెళ్ళి ఇంట్లో పని అంతా వదిలేసి ఆడుకొని వచ్చి మళ్ళీ పని చేస్తాను అనమాట. ఇంకా దీనికోసం సపరేట్గా మనము వాకింగ్ అంట, ఇంకా ఏదన్నా యోగా అంట చేయాల్సిన పని ఉండదు. ఇంకా మనకి ఇవే ఫిజికల్గా ఇవ్వండి. ఇక్కడ మొక్కలు అన్నీ పిచ్చి మొక్కలు ఉంటే అన్నీ తీసేస్తున్నాను. ఇంకా బాగా హ్యాపీగా ఉండాలి. రోజు మనకి ఎవరో ఏదో సంతోష పెట్టాలి, జోకులు వేసి ఎవరి వల్లనో మనం హ్యాపీగా ఉండాలి అవన్నీ కాదు. మనకి మనమే సంతోషంగా ఉండాలి. ఇంకా మనకి మనమే టైం కేటాయించుకోవాలి. ఎప్పుడు మనం ఇంట్లో పని అవి బయట వెళ్ళి ఆ పని చేసి జాబులు చేసి రావడము ఇలాంటివన్నీ రోజు మన జీవితంలో ఉంటాయి. మళ్ళీ మన కోసం టైం కేటాయించుకోవాలి కొద్దిగా. ఇక్కడ చూడండి, నేను కూడా ఆడుతున్నాను. నాకు తెలియనే లేదు, మా పిల్లలు తీసినారనమాట ఈ వీడియో. నేను ఈ వీడియో కోసం అయితే అస్సలు ఆడట్లేదు, నా కోసం నేను ఆడుతున్నా. మా పిల్లలు తీసినారనమాట. తీసి చెప్పినారమ్మ, నువ్వు ఆడేటప్పుడు వీడియో తీసినాము అంటే
మంచి పని చేసినారు లేదా ఇంకా ఎలాగో వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు యాడ్ చేస్తాను ఈ వీడియో కూడా అని